కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి అసెంబ్లీలో నిలదీస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. దళితులు, గిరిజనులకు రైతు బంధు, బీసీలకు బీసీ బంధు నిలిపివేత గురించి నిలదీస్తామన్నారు. బోనస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. లగచర్లలో భూ నిర్వాసితుల అంశం, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ అంశంపై ప్రశ్నిస్తామని తెలిపారు. వివిధ ప్రజా సమస్యల మీద మరి అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనే అంశం మీద చర్చ జరిగింది. శాసన మండలిలో, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహాన్ని, దిశా నిర్దేశాన్ని కేసీఆర్ గారు చేయడం జరిగింది. లగచర్లలో గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం, గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో, రుణమాఫీ విషయంలోనైనా, అదేవిధంగా రైతు భరోసా విషయంలోనైనా, పంటలకు బోనస్ విషయంలోనైనా రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. సో రైతుల పక్షాన పూర్తి స్థాయి రుణమాఫీ జరగాలని, 2 పంటలకు రైతు భరోసా ఇవ్వాలని, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని, ఇచ్చిన హామీలు రైతులకు అమలు చేసే విషయం మీద బీఆర్ఎస్ పార్టీ మరి గట్టిగా శాసన సభలో, శాసన మండలిలో పట్టుబట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా దళితులు, గిరిజనులు, బీసీలకు సంబంధించిన బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు కూడా బంద్ చేశారు. వాటన్నిటి మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మరి శాసన మండలిలో, శాసనసభలో తప్పకుండా ఈసారి ప్రజా సమస్యల మీద గలం విప్పుతాం, ప్రజా సమస్యల చర్చకు పట్టుబడతాం. ఒకవేళ ప్రభుత్వం కలిసి రాకపోతే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చైనా సరే చర్చకు పట్టుపట్టాలని చెప్పి నిర్ణయించారు.